మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రూపీస్ ఆయన దొంగిలించడం జరిగింది. దాని ప్రకారంగా ఆయన తర్వాత ఆయన్ని ఇంట్రాగేట్ చేసి దాంట్లో ఉన్నాయి ఆయన దగ్గర మనం అయితే నేరానికి ఉపయోగించిన ఇదిగో దీన్ని తీసుకొచ్చి వాటిని బ్రేక్ చేస్తుంటాడు. బ్రేక్ చేసిన తర్వాత వెళ్ళిపోతాడు. ఈయన యొక్క ఎంఓ ఎట్లా ఉంటుందంటే ఈయన బంగారం ఇటువంటి ఏం తీసుకోడు. ఎందుకు తీసుకోడంటే ఈయన ఇంతకుముందు 2019లో మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా దొంగతనం చేసి దొరుకుతాడు. అయితే ఆయన బంగారం అందులో తీసుకుంటే ఆ బంగారం ఎవరికైతే అమ్మిండో వాళ్ళు చెప్తే ఈయన దొరికింది. కాబట్టి ఈ బంగారం తీసుకొచ్చి మరలా అది మనకి మరలా దాని ప్రకారం మన రికవరీ నేను ఐడెంటిఫై అవుతానని చెప్పి ఈయన డబ్బులు మాత్రం తీసుకెళ్తాడు. మొన్న దీంట్లో కూడా ఆయన బంగారాన్ని తీసి బయట వేసేసి డబ్బులు తీసుకుని మాత్రమే వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈయన్ని పట్టుకుని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. ఈ క్రైమ్ నెంబర్ 80Dలో 23,500 రూపాయలు కింద సీజ్ చేయడం జరిగింది. 23,500. క్రైమ్ నెంబర్ 69/2024లో 20,000 రూపీస్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కేసులో మనకి సీసీ కెమెరాలు. ఇప్పుడు మన గౌరవ ఎస్పీ సార్ కూడా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మాకు రెగ్యులర్ గా సీసీ కెమెరాస్ గురించి చేస్తున్నారు. దాని ప్రకారం రేవల్ ఎస్ఐ కూడా వీలైనంత వరకు మెయిన్ జంక్షన్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టిమని అందరినీ అవేర్ చేస్తూ పెట్టడం వల్ల ఈ రోజు మనకి ఆ విలేజ్ కి సంబంధం లేకుండా వేరే వ్యక్తి రావడం వల్ల ఇమీడియట్ గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి మీ నుంచి పబ్లిక్ కూడా అందరికి కూడా ఆ టౌన్ లో ఉన్న అన్ని ఏరియాల్లో గానీ పల్లెటూరులో గానీ అన్నింటిలో విలేజ్ రేవల్లి మండలం చెందిన బోయి వెంకటేష్ ఆయన కుటుంబం మొత్తం కూడా చారగొండ అక్కడ మల్లన్న గుడికి వెళ్ళారు. మల్లన్న గుడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి తెల్లవారుజామున చేరే సమయానికి వాళ్ళ ఇంట్లో హౌస్ బ్రేక్ చేసి అంటే ఇంటి తాళాలను పగలగొట్టి దాని ఇంట్లోని బీరువాలో ఉన్న 30,000 రూపాయలను ఎవరో గుర్తు తెలియని దొంగలు తీసుకుపోవడం జరిగిందని వస్తే దాని ప్రకారం మన కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం క్రైమ్ నెంబర్ 82/2024 అండర్ సెక్షన్ 331 సబ్ క్లాస్ 4 305 BNS ప్రకారంగా ఇది రాత్రిపూట జరిగిన దొంగతనం ప్రకారంగా కేసు నమోదు చేసి తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ మనం ప్రారంభించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో ఏమైందంటే రేవల్ ఎస్ఐ గారు మరియు ఆయన సిబ్బంది రామకృష్ణ, ఇద్దరు రామకృష్ణులు ఉంటారు, ఆయనతో పాటు బలరాం, అంజీ వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమైంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ విలేజ్ లో కొంకల్పల్లి బస్ స్టాప్ లో ఒక సీసీ కెమెరా ఉంది. ఈ కొద్దిగా ఎవరెవరైతే ఆ విలేజ్ కానూలు ఎవరైనా బయట విలేజ్ లో ఎవరు వచ్చారా అనే కోణంలో మన ఎస్ఐ గారు పూర్తిగా సీసీ కెమెరాని వెరిఫై చేస్తే ఒక వ్యక్తి వీళ్ళకి అనుమానాస్పదంగా అనిపించినాడు. ఆ వ్యక్తి గురించి వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆ వ్యక్తి పలానా కుడికెళ్ళ మల్లేష్ సన్ ఆఫ్ రాములు 30 years ఆయనకి, ఈయన నాగపూర్ రేవల్ మండలమే. ఆయన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ 14 అంటే ఈరోజు 14వ తేదీ కదా, ఈరోజు మార్నింగ్ 10 o'clock ఆ సమయంలో నాగపూర్ బస్ స్టేషన్ ఉండగానే ఆయన పికప్ చేయగా ఆయన తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా ఈ కేసుకి సంబంధించి ఆయన నేనే చేశానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అది నేరస్తుడు. దీంతో పాటు అంతకు ముందు మనకి మన సాయనపల్లిలో కూడా సానాయిపల్లి విలేజ్ కి చెందిన దీంట్లో కూడా క్రైమ్ నెంబర్ 69/2024 దీంట్లో కూడా ఈయన దొంగతనం చేసిండు. ఈ నేరంతో పాటు ఆ నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ నేరంలో ఈయన ఏం చేస్తారంటే కామన్ గా ఎవరైతే ఇల్లు చెక్ చేసుకోవడం సానాయిపల్లి క్రైమ్ నెంబర్ 69/20 మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.